గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే రెవెన్యూలో ఇతరులకి బ్రేక్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. భూములు ఆ పేరుతో ఉంటే మ్యుటేషన్లు చేరు, క్షేత్రస్థాయిలో అవకతవకలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు, రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు ఈ విభాగంలోనే. రెవెన్యూ వెబ్లాండ్లో ఇతరులు అనే పేరుతో ఒక్కో గ్రామంలో 100 ఎకరాలు నమోదై ఉంటాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో డొంకాడ తదితర పేర్లు ఉంటాయి. ఇందులో 22A నిషేధిత భూములు సహా వివిధ విభాగాల ప్రభుత్వ ప్రైవేటు భూములు ఉంటాయి. అన్నదమ్ములు బాగా పంపిణీ చేసుకోకుండా ఏవైనా ప్రభుత్వ భూమి ఉన్నా వాటన్నింటినీ ఇందులోకి నెట్టేస్తారు. మ్యుటేషన్ చేసిన తర్వాత అందులోంచి తొలగిస్తారు. ఇలాంటి ఒక్కో గ్రామంలో 100 నుంచి 500 ఎకరాల పైనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు ఈ విభాగంలో ఉన్నాయి. అయితే వారి నుంచి ఇతరులు అనే విభాగంలో ఉన్న వాటికి మ్యుటేషన్లు చేయట్లేదు. క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు వీఆర్ఓలు అవకతవకలకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. కానీ చాలా చోట్ల వాస్తవ హక్కుదారులు ఇబ్బంది పడుతున్నారు. వెబ్లాండ్లో పట్టాదారు అనే కాలం కింద ఇతరులు అన్క్లెయిమ్డ్ పేరుతో నమోదు చేసి వివిధ ఖాతా నెంబర్లు ఇస్తున్నారు. కొన్ని చోట్ల 999, మరికొన్ని చోట్ల 9998, ఇంకొన్ని చోట్ల 4000 అని మండలానికి ఒకలా నెంబర్లు ఇస్తున్నారు. కొన్ని చోట్ల ఆ అనే పేరుతో ఖాతా నెంబర్లు ఇచ్చి వదిలేయడం రెవెన్యూ శాఖలో నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో ఇట్లాంటి పేర్లు కనిపిస్తున్నాయి. ఏదైనా భూమి రైతు పేరు లేకుంటే దాన్ని ఇతరుల ఖాతాలో వేస్తున్నారు. రైతులైనా దస్త్రాలున్నా బాగా పంపిణీ చేయించుకోకుండా పాస్ పుస్తకం తీసుకోకుండా ఉంటే వాటిని ఇందులో చేరుస్తున్నారు. ఇతరుల పేర్లతో ఉన్న భూములు కొందరు వీఆర్ఓలు అధికారులు ఇష్టానుసారం మార్చేస్తున్న రెవెన్యూ శాఖ ఫిర్యాదులు అందే. భూములు కొన్ని చోట్ల వీఆర్ఓలు ఫోన్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు నమోదు చేశారంటే మ్యుటేషన్ చేసిన వాళ్ళ నెంబర్లకే సందేశం వెళ్తుంది. కొన్ని చోట్ల నిషేధిత భూములను ఇతరుల పేర్లతో మార్చారనే విషయం అధికారుల దృష్టికి వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇతరుల పేర్లతో ఉన్నటువంటి భూములు మ్యుటేషన్లు నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చారు. గ్రామ సచివాలయాలు, మీ సేవా కేంద్రాల దగ్గర నమోదు చేసుకున్న వారందరనే వివరాలు తీసుకుని వాటిని పరిష్కరించి ఆలోచన చేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మరికొన్నాళ్ళు నిద్రమత్తులోనే ఉండండి. పరకామణి అక్రమాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్దేశించి హైకోర్టు ఘాటు వ్యాఖ్య, కౌంటర్ వేయని ఈవోపై ఆగ్రహం. పరకామణిలో అక్రమాలు, దానిపై లోక్ అదాలత్లో కేసు, రాజీ వ్యవహారంలో వ్యాజ్యంలో కౌంటర్ వేయడంలో నిర్లక్ష్యం వహించిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 19న కౌంటర్ వేసేందుకు సమయం కోరారని గుర్తు చేసింది. కేసు వివరాలను కోర్టు ముందుంచే ఉద్దేశం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నట్టు కనిపించడం లేదని పేర్కొంది. పరకామణిలో అక్రమాలపై చర్యలు తీసుకోకుండా మరికొంతకాలం నిద్రలోనే గడపండి అని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. తదుపరి విచారణకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం స్టాండింగ్ కౌన్సిల్ శ్రీనివాస బాబా పలుమార్లు అభ్యర్థించడంతో ఖర్చుల కింద 20,000 ఏపీ న్యాయవాదుల సంఘానికి చెల్లిస్తానని షరతుతో ఈవోకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేసు రికార్డులన్నింటి సీజ్ చేసి రిజిస్ట్రార్ జ్యుడిషియల్ వద్ద ఉంచామని సిఐడి తరపు న్యాయవాది సాయి రోహిత్ హైకోర్టుకి నివేదించారు. ఆ రికార్డులను తమ ముందుంచాలని రిజిస్ట్రార్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. 2023లో తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి సివి రవికుమార్ పెద్ద ఎత్తున డాలర్లు బంగారం అపహరించారు. దీనిపై అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత అనూహ్యంగా నిందితుడు రవికుమార్ స్వచ్ఛందంగా లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకున్నారు. దీనిపై సిఐడితో దర్యాప్తు జరిపించండి జర్నలిస్ట్ ఎం శ్రీనివాసులు గత సెప్టెంబర్ 10న తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈవోకి వినతి ఇవ్వడం, దాని మీద చర్యలు లేకపోవడంతో ఇచ్చేశారన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే వనం నుంచి జనంలోకి అంటూ ఛత్తీస్గఢ్లో చారిత్రాత్మక ఘట్టం. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు ఎలియాస్, రూపేష్ ఎలియాస్ ఆసేనతో సహా 208 మంది ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో శుక్రవారం డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ సమక్షంలో లొంగిపోయారు. వీరిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. 153 ఆయుధాలను అప్పగించారు. వీటిలో AK-47లు, 18 అండర్ బ్యారెల్ గన్లు, గ్రెనేడ్ లాంచర్లు, అలాగే ఇన్సాస్ రైఫిల్స్ ఇట్లాంటి అనేక ఆయుధాలతో సహా లొంగిపోయారన్నటువంటిది హైలైట్ చేశారు. హైకోర్టు జడ్జిగా జస్టిస్ రమేష్ ప్రమాణం. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దోనాడి రమేష్తో పాటు న్యాయమూర్తి సీజే జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్ శుక్రవారం ప్రమాణం చేయించారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రమేష్ బదిలీకి ఆమోదముద్ర వేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైవిఎన్బిసి పార్థసారథి చదివి వినిపించారు. న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ జి రమేష్ పలువురు న్యాయవాదులు, బంధువులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి కదలలేని విధంగా కొడతారా, రాష్ట్రంలో పోలీస్ తీరుపై నిప్పులు చెరిగిన హైకోర్టు, పౌరులు స్టేషన్కి పిలిపించడం, నిర్బంధం, చితకబాదటం పరిపాటి అయిపోయింది. ఇప్పటికే పిటిషనర్ కదలేని స్థితిలో ఉన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అలవాటు అయిపోయింది. పోలీసులపై ఫిర్యాదు చేస్తే కేసు పెట్టరా, మీకు మీరే తప్పుడు కేసు అని పక్కన పెట్టేస్తారా, సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయరా, అది పిటిషనర్ హక్కులు హరించడమేనని కన్నెర్రా. కోర్టులో స్వయంగా హాజరైన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్
ఇటీవల మంగళగిరి సిఐ హైకోర్టు డ్రైవర్ని కొట్టారు. దీనిపై డ్రైవర్ ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయలేదు. మేము జోక్యం చేసుకుని ఎస్పీని పిలిస్తే అప్పుడు మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కొట్టిన సీఐని నిందితుడిగా చేర్చలేదు. మా జోక్యం తర్వాతే సీఐని నిందితుడిగా చేర్చారు. ఫిర్యాదుదారు నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలకు కూడా పంపలేదు. ఆ తర్వాత దర్యాప్తును పక్కన పడేశారు. డీజీపీని పిలిపిస్తే ఆ తర్వాత సీఐని వీఆర్కి పంపారు. పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. రాష్ట్రంలో పోలీసులపై హైకోర్టు తీవ్రస్థాయిలో నిప్పులు జరిగింది. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటామంటే కుదరదని హెచ్చరించింది. పౌరులు పోలీస్ స్టేషన్కి పిలిపించడం, అక్రమంగా నిర్బంధించడం, చితకబాదడం పరిపాటిగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత కేసులో పోలీసులు పిటిషనర్ని కొడితే 8 ఏళ్లుగా ఎప్పటికీ ఆయన కదలలేని పరిస్థితిలో ఉన్నారని దారుణమని హైకోర్టు మండిపడింది. అసలు నిర్బంధించడం, కొట్టడం ఏంటంటూ నిలదీసింది. పిటిషనర్ను కోర్టుకు పిలిపించి స్వయంగా వాస్తవాలు తెలుసుకోవాలని భావించిన ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నందున ఆ దిశగా ఆదేశాలు ఇవ్వలేకపోతున్నామని పేర్కొంది. నిర్బంధించి ఇలా కొట్టడం పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు హరించడమేనని పిటిషనర్ చేసింది. ఎలాంటి నేరమైన 8 ఏళ్లుగా కదలలేని విధంగా కొడతారా, చట్టాన్ని అనుసరించరా అంటూ పోలీసులు తీరుపై కన్నెర చేసి తన చిత్రహింసలకు గురి చేశారని పిటిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కర్నూలు సిసిఎస్ పోలీసులపై నమోదు చేసిన కేసును తప్పుడు కేసు అంటూ మూసివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. కేసును మూసివేయాలంటూ సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేయకపోవడాన్ని ఆక్షేపించింది. కోర్టు అనుమతి లేకుండా కేసుని ఎలా మూసివేస్తారని నిలదీసింది. కేసును మూసివేసిన సంగతి కనీసం ఫిర్యాదుదారుడైన పిటిషనర్ కూడా చెప్పకపోవడం ఏంటంటూ మండిపడింది. ఇలా చేయడం ద్వారా పిటిషనర్ హక్కులు హరించారని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును మూసివేస్తున్నట్టు చట్ట ప్రకారం కోర్టు ముందు తుది నివేదిక దాఖలు చేసి ఉంటే ఫిర్యాదుదారుడికి నోటీసు అందేదని, తద్వారా కేసు మూసివేతపై నిరసన పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉండేదని పేర్కొంది. ఫిర్యాదుదారుడు పోలీసులు అలాంటి అవకాశం లేకుండా చేశారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని, పోలీసులు తీరు ఆమోదయోగ్యం కాదని, ఇటీవల కాలంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం వారికి అలవాటుగా మారిపోయిందని వ్యాఖ్యానించింది. ఇటీవల మంగళగిరి సిఐ హైకోర్టు డ్రైవర్ని కొట్టారు. దీనికి డ్రైవర్ ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేయలేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే అసలు ఏంటిది అంటే కర్నూలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఎస్హెచ్ఓ తన అక్రమంగా నిర్బంధించి అకారణంగా కస్టడీలో వేధిస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసిన పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయడం లేదంటూ కర్నూలు జిల్లా చెప్పగురికి చెందినటువంటి గొల్లా జైపాల్ యాదవ్ 2016లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఇటీవల తుది విచారణ చేపట్టారు. పిటిషనర్ ఫిర్యాదు ఆధారంగా సిసిఎస్ పోలీసుల మీద నమోదు చేసిన కేసు రికార్డులన్నీ పరిశీలించారు. కర్నూలు 2 టౌన్ ఎస్ఐ ఇచ్చిన నివేదికను ఆమోదిస్తూ డిఎస్పీ 2018లో ప్రొసీడింగ్స్ ఇచ్చిన విషయాన్ని న్యాయమూర్తి గుర్తించారు. దేని ఆధారంగా ఆ ఫిర్యాదును తప్పుడు ఫిర్యాదుగా తేల్చారు. అందుకు ఆధారాలు రికార్డులు లేని విషయాన్ని న్యాయమూర్తి గమనించారు. తప్పుడు ఫిర్యాదు అన్న విషయాన్ని సంబంధించి మ్యాజిస్ట్రేట్కి తెలియజేశారు లేదనే విషయం రికార్డులో స్పష్టంగా లేదన్నారు. పిటిషనర్ జైపాల్ యాదవ్ తరపు సీనియర్ న్యాయవాది రఘునాథ్ వాదనలు వినిపించారు. పోలీసులు పిటిషనర్ని తీవ్రంగా కొట్టారని, దీంతో అప్పటి నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలను కోర్టుకు సమర్పించారు. వీటిని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ పోలీసులు తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిని ఎలా కూడా కొడతారంటూ విస్మయం వ్యక్తం చేశారు. గత విచారణ సమయంలో కోర్టు తీవ్రంగా స్పందించిన తర్వాత పోలీసులు సంబంధిత కోర్టులో తుది నివేదిక దాఖలు చేశారని రఘునాథ్ నివేదించారు. ఈ సమయంలో పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది అడుసుమల్లి జయంతి స్పందిస్తూ తుది నివేదికకు సంబంధించిన పిటిషనర్కు నోటీసు ఇచ్చామని తెలిపారు. దీని మీద న్యాయమూర్తి స్పందిస్తూ నోటీసు ఒక్కటే ఇస్తే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. కోర్టులో దాఖలు చేసిన తుది నివేదిక కాపీ కూడా పిటిషనర్కి ఇవ్వాలని, అప్పుడు దాని మీద తగిన విధంగా స్పందించేందుకు అతనికి అవకాశం ఉంటుందని పేర్కొంటూ విచారణ ఈ నెల 24కి వాయిదా వేశారు. ఇది విశేషం ఏంటంటే ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని పొరపాటుగా కూడా ఈనాడు అసలు వార్తగా వేయలేదన్నమాట. లోపల పేజీలో ఎక్కడో ముక్కేసి ఉంటుంది. ఇకపోతే హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రమేష్ ప్రమాణ్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఇకపోతే ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి, రాష్ట్ర వ్యాప్తంగా కథం దొక్కిన జర్నలిస్టులు, అక్రమ కేసులు బనాయించడంపై ప్లకార్డులతో ర్యాలీలు, భావ ప్రకటన స్వేచ్ఛను హరించొద్దని హితవు, ఎడిటర్ జర్నలిస్టులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని డిమాండ్, జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులకు వినతి పత్రాలు, మద్దతు పలికిన ప్రజా సంఘాల నేతలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అది నకిలీ మద్యమే, ల్యాబ్ పరీక్షల సాక్షిగా బట్టబయలు, గుంటూరులోని ప్రయోగశాల నిర్ధారణ, నీళ్లు, స్పిరిట్, రంగు, రుచి, వాసన రసాయనాలతో నకిలీ మద్యం, 45 మద్యం శాంపిల్స్ పంపిన ఎక్సైజ్ అధికారులు, అన్ని శాంపిల్స్లో నకిలీ మద్యమైన స్పష్టీకరణ, అండర్ ప్రూఫ్, ఓవర్ ప్రూఫ్లో భారీ వ్యత్యాసం, ఏ విధమైన నాణ్యత ప్రమాణాలు పాటించలేదని వెల్లడి, ల్యాబ్ రిపోర్ట్ తీవ్రత తగ్గించి చూపేందుకు మల్లగొల్లాలు, ఆ మద్యం ప్రమాదకరం కాదంటూ ఎల్లో మీడియా వత్తాసు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే నకిలీ మద్యం తయారీకి అనుమతి ఉందన్నారు అంటూ వాటర్ ప్లాంట్లో కూలీ పనులకి అని చెప్పి మమ్మల్ని రప్పించారు, నెలకు 15,000 ఇస్తామన్న నకిలీ మద్యం కేసులో కస్టడీలో నిందితులు వెల్లడించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నకిలీ మద్యం కేసులో జనసేన నేత దేవబత్తుల నాగబాబుని తాజాగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. మరోవైపు లక్ష్మీనాయుడు దారుణ హత్య కేసు నీరుగార్చే కుట్ర, నిందితుడు టీడీపీ కార్యకర్త హరిశ్చంద్ర ప్రసాద్ని తప్పించేందుకు ఆ పార్టీ నేతల ప్రయత్నాలు, నెల్లూరు జిల్లా దారకానిపాడులో ఈ నెల 2న దసరా నాడు ఘటన, కాపు సామాజిక వర్గ నేతలు, జనసేన నాయకులు తీవ్ర ఆగ్రహం, దారకానిపాడులో బాధిత కుటుంబానికి పరామర్శ, లక్ష్మీనాయుడు దారుణ హత్య, బలిజ కాపు వర్గాలపై జరిగిన దాడి, కూటమి ప్రభుత్వ ఏర్పాట్లో కాపుల పాత్ర ఎలాంటిదో రాష్ట్రం అంతా తెలుసు, కాపులను అణగదొక్కాలని చూస్తే తీవ్ర పరిణామాలుంటే కాపుసేన రాష్ట్ర అధ్యక్షుడు జిఎన్ మూర్తి హెచ్చరిక అన్నట్టు
హైలైట్ చేశారు. లేకపోతే గిరిజన విద్యార్థుల మరణాలు అంటూ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపాటు. చికిత్స పూర్తి కాకుండా పిల్లల్ని ఎందుకు ఇళ్ళకి పంపిస్తున్నారు? మృతుల కుటుంబాలకు పార్టీ తరపున 5 లక్షల చొప్పున సాయం అందజేత. విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నటువంటి డిమాండ్ని హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యమించిన విద్యుత్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల వద్ద ధర్నాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన సిబ్బంది. మరోవైపు ప్రభుత్వ యాజమాన్యంతో చర్చలు, జేఏసీతో కలిసి పోరాడుతూ ఉంటున్న స్ట్రగుల్ కమిటీ అంటూ వీళ్ళు ఎలాంటి విచిత్రమైన పని చేశారంటే వాస్తవంగా ఇక్కడ సమ్మె క్యాన్సిల్ అయింది మొన్న ఒకసారి క్యాన్సిల్ అయింది, నిన్న క్యాన్సిల్ అయింది. అది హైలైట్ చేయకుండా విద్యుత్ ఉద్యోగులు ఉద్యమాన్ని హైలైట్ చేసింది సాక్షి. వీళ్ళదే ఎజెండా రివర్స్లో ఉంటుంది కాబట్టి. విద్యుత్ శాశ్వత కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మె చేపడితే తాము కూడా వాళ్ళతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ చైర్మన్ సుదర్శన్ రెడ్డి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ వెన్నపోసు సుబ్బిరెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ సమ్మెని జేఏసీ విరమించుకుంటే తమ కమిటీ దశల వారీ ఆందోళనతో యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తుందని చెప్పారు. స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం అన్ని జిల్లాల విద్యుత్ కార్యాలయాల ఉత్పత్తి కేంద్రాల దగ్గర ఉద్యోగులు, కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే చర్చలు విఫలం అంటూ సమ్మె కొనసాగిస్తున్నటువంటి పిహెచ్సి వైద్యుల సంఘం ఆందోళన మరింత తీవ్రతరం చేస్తూ ఉంటే వెల్లడి. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులతో రాష్ట్ర ప్రభుత్వ చర్చలు విఫలమైనవి. దీంతో సమ్మె యథావిధిగా కొనసాగిస్తున్నట్టు పిహెచ్సి వైద్యుల సంఘం ప్రకటించింది. మెడికల్ పీజీ ఇన్ సర్వీస్ కోటా, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు, ఇతర సమస్యలపై వైద్యులు సమ్మెబాట పట్టిన విషయం తెలిస్తే వీరి సమ్మెతో గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు స్తంభించగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది. లేకపోతే నకిలీ మద్యం తయారీకి ప్రభుత్వం అనుమతి ఉందన్నారు అన్నటువంటి ఇక్కడ హైలైట్ చేసి. లేకపోతే దేవబొత్తుల విషయం ఏంటంటే జనసేన నకిలీ మద్యం కేసులో స్థానిక జనసేన నేత దేవబొత్తుల నాగబాబు ఇబ్రహీంపట్నం ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం అదుపులో తీసుకున్నారు. విచారణ నిమిత్తం భవానీపురం ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్ తరలించారు. ఫెర్రీ రోడ్లో తన ఇంటి కింద వెంకటసాయి ఏజెన్సీస్ పేరుతో ఆయన ఫెనాయిల్, యాసిడ్, ఆర్పిక్ వంటి లిక్విడ్ ఉత్పత్తులను హోల్సేల్గా విక్రయిస్తున్నారు. ఈ నెల 5న ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్య వ్యవహారం వెలుగు చూసిన అనంతరం A1 నిందితుడు అద్దెపల్లి జనార్దన్ రావుకు వ్యాపార అభివృద్ధిలో ఆర్థికపరమైన లావాదేవీలు కుదర్చడంలో దేవబొత్తులు నాగబాబు ముందు నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఏపీకి మేలి మలుపు అంటూ గూగుల్తో ఒప్పందంతో మారిన దృశ్యం. మళ్ళీ జగన్ వస్తే అన్న ఆందోళన పటాపంచులు, పారిశ్రామికవేత్తలు ప్రజల్లో సందేహాలకు చెక్. ప్రపంచవ్యాప్తంగా మారుమోగిన ఆంధ్రప్రదేశ్ పేరు. విశాఖలో సానుకూలతపై విస్తృతంగా చర్చ. జాతీయ అంతర్జాతీయ మీడియాలో కవరేజ్. పరిచయం అక్కర్లేని రాష్ట్రంగా మారిన ఏపీ ఎకోసిస్టమ్ ఏర్పడేందుకు ఇదో వేదిక. గూగుల్తో అనేక అనుబంధ సంస్థలు రాక ఇదంతా జీర్ణించుకోలేని వైసీపీ మేధావులు. విషం చిమ్మడమే అజెండాగా కుయుక్తులు. వీళ్ళు ఇంతకుముందు దాని మీద ఎంత విషం చెల్లారు, విశాఖపట్నాన్ని గురించి ఎంత దారుణంగా చేశారు. మా వాడు అధికారంలోకి వస్తే మేము చెప్పినట్టు ఊర్లు బాగుపడాలి, కానీ ఇంతకు ముందు ఉన్నటువంటిది జగన్ చెప్పింది ఏంటి? ఇదే మాట కదా, విశాఖే గ్రోత్ ఇంజిన్ అవుతుందని కదా. ఇప్పుడు మరి అది జ్ఞానోదయం అయింది ఎవరికి? ఈ ప్రభుత్వానికి, తెలుగుదేశానికి జ్ఞానోదయం అయింది. అమరావతి అని పట్టు కూర్చుని ఇది 40 ఏళ్ల తర్వాత డెవలప్ అయినా పర్లేదంటూ విశాఖని విస్మరించిన తెలుగుదేశం 14-19లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసుకొచ్చాడు. ఇన్ఫోసిస్ స్టార్ట్ అయినప్పుడు ఇట్లా వార్త రాశారా? ఎందుకని రాయలేదు అంటే మా వాడు అధికారంలో ఉండాలి, అప్పుడే ఏదన్నా జరిగితే రాయాలి. ఎదురోడు అధికారంలో ఉన్నప్పుడు అంబానీ వచ్చినా, అదానీ వచ్చినా అదానీ మీద విషం చిమ్మారు, అంబానీ మీద విషం చిమ్మారు, అమ్మేస్తున్నారు, రాసిచ్చేస్తున్నారు రాష్ట్రాన్ని అని చెప్పేసి. ఇప్పుడు గూగుల్కి రాసిచ్చేస్తున్నట్ట కాదే. అప్పుడు మనం చేసిన నీచమైనటువంటి జర్నలిజం ఇప్పటికి కూడా అదే నీచ జర్నలిజం చేస్తూ నీతులు చెప్పడం అన్నటువంటిది ఈ దరిద్రానికే చెల్లింది. ఇకపోతే జగన్ దెబ్బకు రైతులు విలవిల. నాడు లేని భూ వివాదాల సృష్టి. రీసర్వే బాధితులు 8.5 లక్షల మంది. పేరు ఫోటోలు పిచ్చితో 800 కోట్ల వృధా ఖర్చు. రైతుల ప్రమేయం లేకుండా అడ్డగోలుగా సర్వే. తప్పులు తడగతో అన్నదాతల కష్టాలు. కుటుంబ సర్కారు వచ్చాక వినతుల విలువ. ఇక్కడ నీచ జర్నలిజమే. మొన్న అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో అడిగినప్పుడే చెప్పారు మొత్తం రంగులకి ఎంత అయిందంటే ఎన్ని లక్షలు అయింది అన్నటువంటిది, ఎన్ని కోట్లు అయింది అన్నటువంటిది. అయినా 800 కోట్లు. పచ్చి అబద్ధాలని అసువుగా అసహ్యంగా హైలైట్ చేయడం అన్నటువంటిది ఈ నీచ మీడియాకి అలవాటు. ఇంకొకటి జగన్ దెబ్బకి రైతులు వెళ్ళాలి. ఈనాడు ఇందాక చెప్పింది కదా, అధికారుల డ్రామాకి ప్రభుత్వం ఆపితే దాన్ని జగన్ మీదకి తోసేస్తుంది. ఏ తప్పు జరిగినా జగన్ మీదకి తోసేయడం, ఏ మంచి జరిగినా చంద్రబాబు క్రెడిట్ ఇవ్వడం అనేటటువంటిది నీతిబాహ్యమైన జర్నలిజాన్ని నీచంగా ఓపెన్గా చేసుకొచ్చేటటువంటి జ్యోతి బహిరంగంగా నిస్సిగ్గుగా చేసుకొస్తుంది. లేకపోతే ఉద్యోగుల డిమాండ్లపై కదలిక. ఉద్యోగ సంఘాలతో నేడు మంత్రులు భేటీ. ఆర్థిక పెండింగ్ సమస్యలపై చర్చలు. డిఏలపై ఊరట లభించే అవకాశం. పెండింగ్ సమస్యలపైన స్పష్టతకి ఛాన్స్. సానుకూలతతో చర్చించాలని సీఎం ఆదేశం. 14 ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అన్నటువంటిది హైలైట్ చేశారు. వాళ్ళ చర్చల సందర్భంగా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలం అన్నటువంటిది ఇంకోటి. జేఏసీ నేతలతో సీఎస్ విజయానంద్ చర్చలు. కాంట్రాక్ట్ సిబ్బంది అంశం పక్కన పెట్టాలని, పరిస్థితిని సంక్లిష్టం చేయొద్దని ఉంది. ఇదే కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి ఇంతకుముందు తెలుగుదేశం రెచ్చిపోయి స్టేట్మెంట్లు ఇచ్చింది. ఇప్పుడు మనం అధికారంలోకి వస్తే ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులను పట్టించుకోం, మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి మోసం చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. పోతే బంగారం 1,35,000 రూపాయలకి చేరింది.
ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి పసిడి ఒక్క రోజులోని 3,200 పెరుగుదల, స్వల్పంగా తగ్గిన వెండి ధర, ధనత్రయోదశి నేపథ్యంలో బంగారం ధర ఒక్కసారిగా బగ్గుమంది, ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములు మేలిమి బంగారం ధర శుక్రవారం ఒక్కరోజు 3,200 పెరిగి సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి 1,34,800కి చేరింది. 99.5% స్వచ్ఛత పసిడి కూడా ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి 1,34,200కు ఎగబాకింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వైవి సుబ్బారెడ్డి దంపతుల బ్యాంకు లావాదేవీల వివరాలు ఇవ్వండి, యాక్సిస్ బ్యాంక్ మేనేజర్కి సిట్ నోటీసులు, హైకోర్టును ఆశ్రయించి సుబ్బారెడ్డి దంపతులు ఇప్పటికే ఉన్న వివరాలతో దర్యాప్తు చేయొచ్చు. సిట్కి హైకోర్టు స్పష్టీకరణ, తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం లడ్డూతో తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. ఈ క్రమంలో వైసీపీ నేత ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఆయన సతీమణి స్వర్ణలతకు చెందిన బ్యాంక్ ఖాతా లావాదేవీల వివరాలు ఇవ్వాలని సిట్ అదనపు ఎస్పీ యాక్సిస్ బ్యాంకును కోరారు. అయితే ఇలా కోరడాన్ని సవాల్ చేస్తూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతలు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ మీద శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. సిట్ తరపున సిబిఐ స్టాండింగ్ కౌన్సిల్ పిఎస్పీ సురేష్ కుమార్ వాదనలు వినిపిస్తూ నకిలీ నెయ్యి సరఫరాలో వ్యవహారంలో సుబ్బారెడ్డి అప్పటి పిఏ చిన్న అప్పన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు సాగుతోందన్నారు. దర్యాప్తులో భాగంగా బ్యాంక్ ఖాతాల లావాదేవీలు వివరాలు ఇవ్వాలని సిట్ అదనపు ఎస్పీ యాక్సిస్ బ్యాంక్ మేనేజర్కి నోటీసులు ఇచ్చారని తెలిపారు. బ్యాంక్ నుంచి వివరాలు కోరే అధికారం దర్యాప్తు అధికారికి ఉందన్నారు. కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే పిటిషనర్ల ఖాతాల లావాదేవీలు తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. దర్యాప్తు చివరి దశలో ఉందని ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వద్దని కోరారు. వాస్తవాలు బయటికి రాకుండా చూసేందుకు దర్యాప్తు ముందుకు సాగకుండా నిరూపించేందుకు పిటిషనర్లు ప్రస్తుత వ్యాజ్యాలు దాఖలు చేసినట్టు కనబడుతోందని తెలిపారు. పిటిషనర్ల విషయంలో ఎలాంటి ఆధారాలు లభించుకుంటే వాళ్ళ మీద దర్యాప్తు ముగిస్తామన్నారు. ఇప్పటికే సంబంధిత బ్యాంకు నుంచి కొంత సమాచారం పొందామన్నారు. మరికొంత సమాచారం అందాల్సి ఉందన్నారు. వివరాలు పరిగణలోకి తీసుకుని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి బ్యాంకు నుంచి ఇప్పటికే అందిన ఆధారాలతో దర్యాప్తు కొనసాగించవచ్చని సిట్కి స్పష్టం చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు యాక్సిస్ బ్యాంక్ నుంచి మిగిలిన వివరాలు కోరకుండా వేచి ఉండాలని సిట్ ఆదేశించారు. విచారణ మార్చి 31కి వాయిదా వేశారు. టీటీడీ శ్రీవారి లడ్డు తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారాన్ని దర్యాప్తు చేసిన సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు సిట్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ సిట్ అదనపు ఎస్పీ ఈ నెల 12 నోటీసులు ఇచ్చారు. వైవి సుబ్బారెడ్డి ఆయన భార్యకు సంబంధించి ఖాతాలు స్టేట్మెంట్ వివరాలు ఇవ్వాలని కోరారు. దీన్ని సవాల్ చేస్తూ సుబ్బారెడ్డి దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. వీరి తరపున సీనియర్ న్యాయవాది ఎన్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ బ్యాంక్ ఖాతా వివరాలను కోరడం గోప్యత హక్కును హరించడమేనన్నారు. BSNS సెక్షన్ 94 ప్రకారం ఖాతా వివరాలు ఇవ్వాలని బ్యాంక్ అధికారులు సిట్ అదనపు ఎస్పీ నేరుగా కోరడానికి వీల్లేదని తెలిపారు. కేసులో పిటిషనర్లు సాక్షులుగా కానీ నిందితులుగా కానీ లేరన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.